జాతీయ సహకార బ్యాంకులు సైతం కమర్షియల్ బ్యాంకులుగా మారడం శోచనీయమని సీఎల్పీ ఉపనేత శాసనసభ్యులు జీవన్రెడ్డి అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో పలు బ్యాంకుల వద్ద రైతులకు డబ్బులు చెల్లించడం లేదని, చెల్లింపులో జాప్యాన్ని ప్రదర్శిస్తున్నాయంటూ ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డెక్కి తమ డబ్బులు తమకి ఎలాంటి ఇబ్బందులు, ఆంక్షలు లేకుండా ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా విషయం తెలుసుకున్న జీవన్రెడ్డి అక్కడికి చేరుకుని ధర్నాకు సంఘీభావం ప్రకటించి రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నోట్ల రద్దుతో కేంద్రానికి ఏం లాభం చేకూరిందో తెలియదు, కానీ రైతులు సామాన్యులు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ రోడ్డెక్కే పరిస్థితి నెలకొందని అన్నారు. సహకార బ్యాంకులను రైతు బ్యాంకులుగా భావిస్తారని, కానీ అవి కమర్షియల్ బ్యాంకులను తలపిస్తున్నాయని, సర్వర్ డౌన్ పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని, ఆధునిక నైపుణ్యము వ్యవస్థ మెరుగుపరచడానిక, వ్యవస్థను ఇబ్బందులకు గురి చేయడానిక అని ఆయన ప్రశ్నించారు. ఆనాడు జాతీయకరణ ద్వారా అందరికీ బ్యాంకు సేవలు కల్పించి పురోగాభివృద్ధి జరిగిందని, నేడు కేంద్ర ప్రభుత్వం తీరుతో తిరోగమనం చెందే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. బ్యాంకులన్నీ పెట్టుబడిదారులకు కొమ్ము కాసేలా వ్యవహరిస్తున్నాయని, విధానం మార్చుకోవాలని, లేకుంటే రైతు ఉద్యమాలు తప్పవని, కేవలం ఇది ఆరంభం మాత్రమేనని ఆయన అన్నారు. సీలింగ్ పేరుతో ఇబ్బందులకు గురి చేయకుండా ప్రతిరోజు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి దేవేంద్ర రెడ్డి తదితరులు ఉన్నారు. వచ్చి మీ లోగో వేసి లక్ష్యానికి ఉంది నేనే వెళ్తున్నాను. పైసలు అయిపోయినప్పుడు ఆన్లైన్ బంద్ అయిందని 4 గంటల కూర్చుకునే వాళ్ళు నడపరాదు. 10 మంది మాకు మంచిగా జరగాలి. అచ్చా 20,000 ఇప్పిస్తారు, ఒకటి సాల్వ్ అయిపోద్ది. రెండోది ఏదైతే ఈ టోకన్ సిస్టమ్ తీసేయండి. టోకన్ సిస్టమ్ తీసేసి ఏదైతే ఉందో ఎక్కువ ఇంకో 100 మంది వస్తారు, 300 మంది వస్తారు. జేబులకి ఇచ్చినట్టు చేస్తున్నాయి. 20,000 లిమిట్తో ఎంతమంది ఉంటే చివరి రాత్రి 10 మంచి ఇమని చెప్పండి. మీ సార్ ఎవరు చెప్తున్నారు అడగండి, మీరు అడగండి. మరి జీ మరి అడగండి, మీ అనుమానాలు నివృత్తి చేసుకోండి బాబు. రైతుల ఎందుకు వచ్చినావు వీడికి? ఎందుకు 5 గంటల మేము వచ్చి నుంచి మాకు 10,000 మాకు 50,000 ఇవ్వాలి. ఇప్పుడు 50,000 ఇస్తున్నారు మాకు. పని నడుతుంది అక్కడ. ఇప్పుడు మందుబత్తాలు కట్టాలి మాకు. ఇక డాక్టర్ ఇవ్వాలి మాకు. ఇప్పుడు ఆడ వ్యవసాయం చేసుకున్నాడు, ఆడ వ్యవసాయం మీరు ఇటు తిరగబడుతుంది. ఈ ₹1,00,000 రావాలి మాకు. ఎప్పుడు మేము ఎప్పుడు రావాలి మాకు? ₹1,00,000 మా చేతికి ఎప్పుడు రావాలి? రోజు బాగా అయితే ఆలోచించి మీరు తప్పనిసరి మాకు ఏ బతుకు ఎట్లా మమ్మల్ని ఎట్లా బతుకుంటారో చెప్పాలి. ఇప్పుడు వానల వరకు లేక కూడా కష్టపడుతున్నారు. అక్కడ మక్కలు పొలాలు ఎండుతున్నాయి. అంటే కరెంటు పెట్టడం లేకపోతే నీ బ్యాంక్ కాడ కావాలండు ఆ డబ్బుల కొరకు.
As the sir said, వచ్చిన వాళ్ళకి 20,000 సీటింగ్ లిమిట్ ఏదైతే ఉందో దాని ప్రకారం మేము క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. టెక్నికల్ ప్రాబ్లం ఉండడం వల్ల మార్నింగ్ చేయలేదు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక మేము ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన కస్టమర్స్కి ఇచ్చి పంపిస్తాం. అందరిని తిప్పి పంపకుండా వచ్చిన కస్టమర్స్కి అందరిని తిప్పి పంపకుండా తిప్పమని కూడా దొరుకుతుంది. దేశ కలిసే టోకన్ సిస్టమ్ బాగా దొరుకుతాయి. There won't be any token system from tomorrow. We will satisfy all the account holders. Yeah, they are hereby informed to forming queue and we will provide the service. Okay, thank you, sir. Thank you. అంటే వాస్తవంగా పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా కానీ చెప్పారంటే వీళ్ళ ఐకేపీ ద్వారా కొనుగోలు చేయబడ్డటువంటి ఒక ధాన్యం వచ్చినటువంటి ఒక మద్దతు ధర బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరిగింది. కానీ బ్యాంకుల నుండి మరి నగదు విత్డ్రాయల్ పొంది వ్యవసాయ పెట్టుబడుల కొరకు ఉపయోగించుకోవడానికి కొరకు వివిధ రకాలైనటువంటి ఒక ఆంక్షలతోని అది జాతీయ బ్యాంకే కానివ్వండి, సహకార బ్యాంకే కానివ్వండి, వీళ్ళ డిమానిటైజేషన్ ఏమంటే పెద్ద నోట్ల రద్దుతోని మీరు నల్లధనాన్ని ఏ మేరకు వెలికి తీసిండ్రో తెలియదు. కానీ సామాన్య ప్రజానికం మాత్రం రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని చెప్పండి. దీనికి కారణం మరి కేంద్ర ప్రభుత్వమా, కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వమా, ఎవరు అనేది ఏదైతుందో మీరు నిర్ణయించుకోవాలి. ఇలా రైతాంగం ఏదైతుందో ఇది పెట్టుబడులు సమకూర్చుకునే సమయం. ఇటు దున్నుకానికి కానివ్వండి, ఈతలకు కూలీలే కానివ్వండి, పెట్టుబడులు రసాయనిక ఎరువులకు కానివ్వండి, ఏ రకంగా చూసినా కానీ ఏదైతుందో వ్యవసాయ పెట్టుబడులకు డబ్బులు కావాల్సిన సమయంలో వివిధ రకాలైన ఆంక్షలతో అని చెప్పంటూ నేను వీళ్ళ సహకార బ్యాంక్ అనేది ఇది రైతుల బ్యాంక్ భావిస్తామని చెప్పంటూ నేను మరి అటువంటి సహకార బ్యాంక్ కూడా ఏదైతుందో ఇవల్ల మరి రైతుల సంక్షేమం కొరకు పనిచేయవలసిన ఒక బ్యాంకే, వాళ్ళు కూడా ఒక కమర్షియల్ వాణిజ్య బ్యాంకుగా మరి వాళ్ళు ఏదైతుందో వాళ్ళ కేంద్ర బ్యాంకే 20,000 సీలింగ్ లిమిట్ అంటుంది. వీళ్ళు ఇక్కడ 10,000 మించి ఇవ్వమని చెప్పారంటారు. మరి కేంద్ర బ్యాంక్ ఏదైతుందో ఎంతమంది వచ్చినా తిరిగి పంపేయకుండా అందరికి ఇవ్వాలని చెప్పారంటది. వీళ్ళు ఇక్కడ ఒక 200 మాత్రమే ఇవ్వగలుగుతామని టోకన్లు ఇస్తామని చెప్పారంటారు. నిజంగా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటూ నేను సరే నాకు అనుకోకుండా నాకు ముందో బ్యాంక్ ఉంది, పక్కకో బ్యాంక్ ఉందా, రోజు పొద్దున్న లేసి నాకు కనపడేది ఏంటంటే బ్యాంకుల రైతుల ఆక్రోశ అని చెప్పంటున్నారు. బ్యాంకుల రైతుల ఆక్రోశ. ఈ రోజు కూడా చెప్పంటూ నేను ఇక్కడ వాస్తవంగా నేను ఇంటి పని ఉండడంతో పక్కన సహకార బ్యాంకులో ఉదయం తొలి రణఘోష ఉదయంకి వెళ్ళి చెప్పంటూ నేను ఇక్కడ ఏంటంటే సర్వర్ డౌన్ అయిందంటే సర్వర్ డౌన్. ఇలా ఈ ఆధునిక నైపుణ్యం అనేది ఏదైతున్నదో మరి వ్యవస్థను మెరుగుపరచడానికి ఉన్నదా, లేకుంటే ఏదైతుందో వ్యవస్థను ఇబ్బంది గురి చేస్తానికి కొరక సర్వర్ డౌన్ అని చెప్పని ఉదయం కలిసి ఇంతవరకు ఒక్కటి కూడా డబ్బులు ఇవ్వలేదు చెప్పండి. మరి ఇప్పుడు ఆ సర్వర్ డౌన్ ఎప్పుడు రెస్టోర్ అవుతుందో, ఆ సర్వర్ డౌన్ రెస్టోర్ కావటము ఇవాళ వచ్చినటువంటి ఒక రైతులు అకౌంట్ హోల్డర్స్ ఎవరు కూడా తిరిగిపోకుండా మీ ఏ కేంద్ర సహకార బ్యాంక్ GM గారు మరి ఆదేశాలు జారీ చేయడం జరిగిందో 20,000 వరకు ఏ ఒక్కరు కూడా తిరిగిపోకుండా మరి దయచేసి ప్రతిరోజు ఇది అమలు చేయగలిగితేనే కొంత మేరకు ఉపశమనం లభిస్తుంది. ఇవాళ బ్యాంక్ అనేది ఏదైతున్నదో కస్టమర్ కొరకు కస్టమర్ మీ జీవనోపాధి, మీ భార్య బిడ్డలు, మీ జీతపత్యాలు వస్తున్నాయని చెప్పంటే ఈ కస్టమర్లు కమిషన్ చెల్లించడం చెప్పంటున్నా. మీరు ఏదైతుందో కస్టమర్ ఉచిత సేవలు అందించడం లేదు. కస్టమర్ దగ్గర సర్వీస్ ఛార్జ్ తీసుకుంటున్నారు. మీరు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటూ కస్టమర్ రోడ్ ఎక్కించడం ఏదైతుందో ఇది అనైతికత అని చెప్పంటున్నాను. ఇవాళ ఆనాడు ఏదైతే బ్యాంకుల జాతీకరణ చేసి మరి పేదవాడి ముంగిట్లోకి బ్యాంకులు తీసుకురావడం జరిగితే మళ్ళీ ఇవాళ తిరోగమన చర్యగా ఏదైతుందో బ్యాంకుల ప్రైవేటీకరణ వైపు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తూ పెట్టుబడిదారులకు మరి కొమ్ము కాస్తుందో దీన్ని తీవ్రంగా నిరసన కావడమే కాదు, ఇవాళటి రైతు ఈ ఉద్యమం ఏదైతుందో ఇది ఆరంభం మాత్రమే చెప్పంటున్నాను. ఇది సహకార బ్యాంకే కానీ జాతీయ బ్యాంకే కానీ ఏ బ్యాంక్ అని కానివ్వని చెప్పంటూ నేను ఏ విధమైనటువంటి ఆంక్షలు లేకుండా బ్యాంకుకి వచ్చిన ప్రతి కస్టమర్ను తిప్పి పంపకుండా వారికి కావాల్సిన డబ్బులు చెల్లించబడగలిగినప్పుడు మాత్రమే
మీ బ్యాంక్ వ్యవస్థ కొనసాగడం దొరుకుతుందని చెప్పంటున్నా, లేకుంటే దీని పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మీరు ఊహించుకోవాలని చెప్పంటున్నా. దయచేసి ఇప్పటికైనా మన జిల్లా సహకార బ్యాంక్ వచ్చినటువంటి యొక్క కస్టమర్లు అందరినీ కూడా ఇవాళ మీరు ఓవర్ టైం అయినప్పటికీ కూడా మీరు కూడా ఒక నైతిక బాధ్యతగా వచ్చిన కస్టమర్స్ అందరినీ కూడా వారికి కావాల్సినటువంటి ఒక అకౌంట్ అనుగుణంగా మరి విత్డ్రాయల్ అనుమతించి అందరినీ కూడా మరి మీరు తృప్తి చేయాలని చెప్పని నేను కోరుతున్నా. దయచేసి ఐ రిక్వెస్ట్ ది లోకల్ బ్రాంచ్ మేనేజర్ టు రెస్పాండ్.